బాలరాజ్ యాదవ్ గారు నమస్కారం అండి ఆశ గారు. బాలరాజ్ యాదవ్ గారు ఏం జరుగుతుంది తెలంగాణలో? అసలు ఫస్ట్ నుంచి కూడా ఇదే కామెంట్స్. 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, 4 రోజుల్లో మళ్ళీ సీఎం కేసీఆర్ సీఎం అవుతారు, లేదంటే వచ్చేది మందే కార్ షెడ్. ఓకే, కారు ఏ స్టేజ్ లో ఉందో మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పి అనుకోవడం తప్పలేదు. కానీ ఉన్నటువంటి ప్రభుత్వం కూలిపోతుంది. ఇచ్చిన అంటే ప్రజా తీర్పు ఇచ్చిన దాంట్లో 5 సంవత్సరాల పదవీ కాలం కదా. 5 సంవత్సరాలు ఒకవేళ ముందస్తుకు వెళ్తే 2018లో మీరు వెళ్ళినట్టుగా ముందుకు రావచ్చేమో, కానీ ప్రజల తీర్పు ప్రకారం ఇచ్చింది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల పదవీ కాలం అనేది కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. లేదు కూలిపోతుంది, ఇంతమంది వస్తారు, ఇవన్నీ దేనికి సంకేతం అనుకోవచ్చు? ముందు దాని గురించి క్లారిటీ ఇవ్వండి, తర్వాత ఈ పరువు నష్టం కేసులు ఇవన్నీ గురించి మాట్లాడదాం. ఓకే మేడం, ముందుగా మీకు అదేవిధంగా ఐన్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్ లో పెద్దలు రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా రవికుమార్ గారికి, శివకుమార్ గారికి నమస్కారం. మేడం, ప్రధానంగా మేము ఏమంటున్నామంటే ఇవాళ ప్రభుత్వం సంబంధించినటువంటి లుకలుకల గురించి మేము ఇచ్చిన లీకులు కావాలి. వారి ప్రభుత్వంలోనే నెంబర్ 2, నెంబర్ 1 కావాలనుకున్న వాళ్ళు 5-6 ఉన్నారు. అంటే ఇవాళ నెంబర్ 2 స్థానంలో మేము ఉన్నాము. నెంబర్ 2 నుంచి నెంబర్ 1 కావాలనుకున్న వాళ్ళు ఇవాళ కోమరెడ్డి వెంకరెడ్డి గారు గతంలోనే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మాకు ఎందుకు ఇస్తలేరు అడిగిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకెందుకు ముఖ్యమంత్రి అని అడిగిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. బట్టి విక్రమార్క గారు అయితే ఇక్కడ అసలు డైరెక్ట్ గా ఢిల్లీకి వెళ్ళి మీరు ఇస్తారా ఏమంటారని చెప్పేసి అధిష్టానంతో తేల్చుకుంటానికి దానికి పోయిన సందర్భాన్ని పేపర్లో కానీ, పత్రికలలో కానీ, సోషల్ మీడియాలో కానీ, ఇవాళ వార్తా ఛానల్లో వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకవైపు దావోస్ పర్యటనకి వెళ్తే ఇక్కడ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఏమంటారు, నేను రెవెన్యూ శాఖ మంత్రి, నెంబర్ 2 నేనే, నా శాఖ అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు. అది బీఆర్ఎస్ పార్టీ చెప్పలేదు, లేదా మా కేటీఆర్ గారు చెప్పలేరు, మా పార్టీలో ఎవరు కూడా మాలాంటి వాళ్ళు ఎవరు కూడా చెప్పలేదు. ఇవాళ ఒకవైపు వాళ్ళే నెంబర్ 2 మేము ఉన్నాము, మాకు రేపు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మాకు ఉందని ప్రకటిస్తున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మంత్రులే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే. అది బీఆర్ఎస్ పార్టీ కానీ మాకు కానీ సంబంధం లేదు. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో 60 వచ్చినా, 59 వచ్చినా, 1 సీట్ తక్కువ వచ్చినా ప్రభుత్వం కూలిపోద్దని చెప్పేసి ఈ రోజు ఉన్నటువంటి మంత్రి గారు, ఈ రోజు ఏదైతే ముందు రామ్మోహన్ రావు చెప్పినట్టు 50 కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడిన మంత్రి గారే మరి చెప్పిన సందర్భాన్ని ప్రముఖ ఛానల్ గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి వారిలో ఉన్నటువంటి అసంతృప్తులను, వారిలో ఉన్నటువంటి ఒకరి పట్ల ఉన్నటువంటి విముఖతను అది బీఆర్ఎస్ పార్టీకి రుద్ది బీఆర్ఎస్ పార్టీ ప్రజలలో బ్లేమ్ చేయాలనే ఆలోచన ఇలా ప్రజలు జరుగుతా ఉందనే అంశాన్ని ఇలా స్పష్టంగా ఐన్యూస్ ద్వారా చెప్తా ఉన్నాం. ఇలా మా పల్లారాజేశ్వరరెడ్డి గారు కానీ, కడియం శ్రీఆర్ గారు కానీ ఎప్పుడైతే వార్తలలో, పత్రికలలో, న్యూస్ ఛానల్లో ఏదైతే ప్రభుత్వం కూలిపోద్ది అన్న మాటని అన్నప్పుడు వెంటనే వాళ్ళు సెకండ్ డే ప్రెస్ మీట్ పెట్టారు, ఎల్పీలో ప్రెస్ మీట్ పెట్టారు, తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టారు. ఇది అవాస్తవం, మేము అనలేదు, వారిలో ఉన్నటువంటి అసంతృప్తిని మా పార్టీ మీద అటువంటి రుద్దే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడినారు. ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు కరీంనగర్ లో ఇంతకుముందు మన ఇంకో టీవీలో డిబేట్ లో కూడా రామ్మోహన్ రావు గారిని కలిసాం. ఆ రోజు ఆ యాంకర్ అడిగినారు, 6 నెలల్లో కూలిపోద్దని అంటున్నారు బాలరాజు గారు, ఎట్లా అంటారని చెప్పేసి అంటే నేను బయట ప్లే చేయమని చెప్పాను కరీంనగర్ సంబంధించి. ఆ బయట ప్లే కాలేదు. బయట ప్లేలో కేటీఆర్ గారు చెప్పింది ఏంది, ఎవరు కూడా అధైర్యపడొద్దు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 65 లక్షల మంది సభ్యత్వంగా ఉన్నటువంటి పార్టీ, బలంగా ఉన్నాం మనం, 1.85% మాత్రమే మనం ఓడిపోయినాం, మనకు వాళ్లకు తేడా 4 లక్షలు మాత్రమే, ఇవాళ మనకు 87,50,000 ఓట్లు పడ్డవి. కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి చేసుకునేటట్టు మనం ప్రయత్నాలు చేద్దాం, పార్టీని బలోపేతం చేసుకుందామనే ఆలోచన చెప్పినాం తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని కూలగొడతామని చెప్పలే, ఇరగొడతామని చెప్పలే, లేకపోతే ఇంకేం చెప్పలే. ఆశ గారు ఐన్యూస్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా దీనికి స్పష్టత ఇస్తా ఉన్నా. నేను వాళ్ళలో ఉన్నటువంటి లుకలుకల్ని, వాళ్ళలో ఉన్నటువంటి అసంతృప్తులను, వాళ్ళలో ఉన్నటువంటి 10 మంది ముఖ్యమంత్రులు వారికి వారు గేమ్ ఆడుకుంటూ వారి గేమ్ ను మాకు కూర్చి ప్రజలలో మమ్మల్ని పలసం చేయాలని చూస్తా ఉన్నారు. డెమోక్రసీలో ఇలా పీపుల్ మ్యాండేట్ ఇచ్చినారు, వాళ్ళ అధికారంలోకి వచ్చినారు, వాళ్ళు మంచిగా ముఖ్యమంత్రి, వారు అందరూ కూడా ఏలుకోవాలి. ఎందుకంటే ఇవాళ నియామకాలకు సంబంధించి ఇవాళ నిన్న వంట సంబంధించిన దాని గురించి చూస్తే నేను టీడీపీ కోటేషన్ అని చెప్పేసి మాట్లాడింది. అంటే చంద్రబాబు నాయుడికి ఎవరు సపోర్ట్ చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళకు పదవులు వస్తా ఉన్నాయి అనేటువంటి ఒక అంశం ఇలా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతా ఉందమ్మా. ఇలా మా ప్రభుత్వ సలహాదారుగా నియమించబడ్డాడు నరేంద్ర రెడ్డి ఏ పార్టీ నుంచి వచ్చారండి? టీడీపీ నుంచి వచ్చారు, అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఇలా రేవంత్ రెడ్డి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తి కారణం ఏంది? ప్రభుత్వం రేపు పడిపోద్ది, కూలిపోద్ది అనేటువంటి ఒక చక్కర్లకు కారణాలు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇలా సీనియర్ కాంగ్రెస్ నాయకుల్ని దూరం పెడుతూ, సీనియర్ కాంగ్రెస్ మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళని, అధికార వ్యవహారాలలో వాళ్ళని పక్కన పెడుతూ, వారికి తెలవకుండానే చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. ఇలా దావోస్ పర్యటన కూడా శ్రీధర్ బాబు పోవాల్సినటువంటి కార్యక్రమానికి నాకేదో పేరు వస్తుందని చెప్పేసి
రేవంత్ రెడ్డి గారు పోయిరని చెప్పేసి నేను అనట్లే. పత్రికల్లో సోషల్ మీడియాలో చాలా సందర్భాలు వచ్చినాయి. నేను ఏమంటున్నాంటే మేము చెప్పాలి ఏమంటారు సీఎం వెళ్ళకూడదా? నేనెందుకు అంట తల్లి, నేను ఎందుకు అంటామమ్మా, మేము ఎందుకంటాం, మాకు ఏం సంబంధం తల్లి, మేము మంచిగా మా పార్టీకి సంబంధించిన పరిశ్రమలు పెట్టుబడులు తీసుకురావడానికి ఐటీ మినిస్టర్ గా శ్రీధర్ బాబు అయితే సరిపోతుంది అంటున్నారు. మినిస్టర్ సీఎం వెళ్ళకూడదని ఏమైనా ఉందా? లేదు, అటువంటిది దానికి నియమ నిబంధనలు లేవు. కానీ శ్రీధర్ బాబుకి ఏమైనా మంచి పేరు వస్తుందేమో, 40,000 కోట్లు తెస్తున్నాం కదా, అంతకుముందు ప్రభుత్వంలోనే ఒక 25 కోట్లు పక్క రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం కదా, మినిస్టర్స్ తో పాటు సీఎం కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు. అదే భయపడతా ఉన్నారు. ఇప్పుడు ఏక్నాథ్ షిండే ఏ పార్టీలో లేడమ్మా ఆశ గారు, ఏక్నాథ్ షిండే కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు. ఆ ఏక్నాథ్ షిండే ఇలా ముఖ్యమంత్రిగా కూర్చుంటాడేమో రేవంత్ రెడ్డి లాంటి రూపంలో చెప్పి భయపడతా ఉన్నారు. ఎందుకంటే ఇలా ప్రధానమంత్రి మోదీ దగ్గర పోయినా కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది, రేవంత్ రెడ్డి ఒంటరిగా పంపించట్లేదు. అదే విధంగా ఆర్థిక మంత్రి దగ్గర పంపించినా ఒంటరిగా పంపించట్లేదు, హోంశాఖ మంత్రి దగ్గర పంపించినా ఒంటరిగా పంపించట్లేదు. అంటే ఇవాళ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న మనిషి ఏక్నాథ్ షిండేగా తయారై రేపు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల తర్వాత కాకావికలం చేస్తాడనే భయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఉన్నది. దానికి ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఒక విధానం తీసుకుంది. ఏ విధానం తీసుకుంది? అదాని అనేవాడు దొంగ 13 లక్షల కోట్లు రాహుల్ గాంధీ ఇలా ఏదైతే అసోంలో వారు జాతీయ పాదయాత్ర జోడో యాత్ర జరిగేటప్పుడు మాట అన్నారండి, బీజేపీ ముఖ్యమంత్రులందరూ కూడా మోదీ తోటి అదాని తోటి ఇలా అంటగాగుతా ఉన్నారు, చట్టాపట్టలు వేసుకొని తిరుగుతారని చెప్పేసి ఒక మీడియా ముందు రాహుల్ గాంధీ అడిగినారు. ఆ రాహుల్ గాంధీ ఏం చెప్పినారు అప్పుడు చెప్తే ప్రెస్ మీడియా అడిగారు, సార్ మీ ముఖ్యమంత్రి కూడా చట్టాపట్టలు వేసుకొని తిరుగుతా ఉన్నాడు, ఈ చాయ్ కాఫీ తాగుతా ఉన్నాడు, చారోలు కప్తా ఉన్నాడు, ఎవరు ఆ ముఖ్యమంత్రి అని అడిగిండు. రేవంత్ రెడ్డి అని చెప్పిండు, సమాధానం లేదు. అంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర స్థాయిలో మోదీ చెప్పినట్టు మోదీ ఏదైతే ఆట ఆడమన్నాడో ఆ ఆట రేవంత్ రెడ్డి ఆడుతా ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో భయం దొరపడ్డది. అయ్యో మళ్ళీ ఎక్కడన్నా రేవంత్ రెడ్డి పోయి బీజేపీతో టైప్ అవుతాడా, బీజేపీలో చేరుతాడా అనే భయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ భయపడుతూ అది బీఆర్ఎస్ కండగాకి ఎట్లెత్తాలి. నేనేమంటున్నంటే ఇప్పుడు మోదీని పోయి కలిశాడు, కరుణాదాన్ వచ్చి రాష్ట్ర సచివాలయంలో ఎవరిని కలిశారు? రేవంత్ రెడ్డి కలిశారు. రేవంత్ రెడ్డి కరుణాదాన్ని కలవగానే అదాని కొడుకు కలవగానే ఎమ్మటే అమిత్ షా అపార్ట్మెంట్ ఖరారు అయిపోతుంది. అమిత్ షా కలవగానే ఎమ్మటే ప్రాజెక్టు అప్రూవల్ అవుతుంది. దావోస్ కి ఎమ్మటే హడావుడిగా రేవంత్ రెడ్డి వెళ్తాడు. దావోస్ లో వచ్చి అదాని చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతాడు. కాబట్టి జాతీయ పార్టీ విధానం ఒక విధానం అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి విధానం ఒక విధానం అయింది. కాబట్టి అక్కడే లుకలుకలని, అక్కడే అసంతృప్తి ఉంది, అక్కడే జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి మధ్య వేరియేషన్ కనపడతా ఉంది. అది మాకేం సంబంధం బీఆర్ఎస్ పార్టీకి? కాబట్టి ఆశా గారు కాంగ్రెస్ పార్టీలో ఒక నివురు కప్పిన నిప్పులాగా మీ పార్టీ ఎమ్మెల్యే దేనికి సంకేతం? అంటే ఆఫ్టర్ ప్రెస్ మీట్ తర్వాత ఏదైనా చెప్పొచ్చు అనుకోండి కలిసిన తర్వాత, కానీ కలుస్తూ ఉన్నారు దేనికోసం అనుకోవచ్చు? మా ఎమ్మెల్యేలు కలుస్తుందా? ఇప్పుడు మా ఎమ్మెల్యేలు కలిసింది ఆ నలుగురు కలిసినారు, నలుగురు మెదక్ ఎమ్మెల్యే పెట్టినారు. తర్వాత ప్రకాష్ గౌడ్ కలిశారు. ప్రకాష్ గౌడ్ ఎందుకు కలిసినారు, ఆ నలుగురు ఎందుకు కలిసినారో ప్రెస్ మీట్ పెట్టినారు. ఒకవేళ వాళ్ళు ఫిరాయింపులను ప్రోత్సహిస్తే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అన్నది కదా గతంలో, మీరు బీఆర్ఎస్ పార్టీ అది చేసినారు ఇది చేసినారు అని చెప్పినారు. మేము అప్పుడు ఏం చెప్పినాము, అయ్యా గతంలో రాజశేఖర రెడ్డి మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడే, ఆయన ఏం చేసిండో మీకు తెలదా నాయన అని చెప్పేసి మేము కూడా చెప్పినాం. ఇవాళ సుతపూస లెక్క ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని విమర్శించాలని చూస్తే మరి మీరు చేస్తున్న పని ఏందో ఈ ఐ న్యూస్ ద్వారా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాం ముఖ్యమంత్రిని. కాబట్టి ఆశా గారు రాజకీయాలు ఊరికే లేవు, మేమేదో తక్కువ ఉన్నట్టు మేము ఇలా అమలు చేద్దాం ఎందుకనకూడదండి. రామ్మోహన్ రావు గారు 100 రోజులలో 6 నెలల టైం ఇద్దామని మా పార్టీ అధినేత కేసీఆర్ గారు చెప్పినారు. సంతోషం, మేమేం కాదన్నట్లే. వాళ్ళకి ఆ ప్రభుత్వం ప్రజలు వాళ్ళ ప్రభుత్వాన్ని అధికారం అప్పచెప్పినారు. మేడం మేము ఏమంటున్నాం అంటే డిసెంబర్ 9వ తారీఖు రోజు 2023 ఏం చెప్పినారు మేడం? సోనియా గాంధీ జన్మదినం. ఆ సోనియా గాంధీ జన్మదినం రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నమాట, వాస్తవం కాదా? ఇప్పుడు మళ్ళీ ఎటో వెళ్తుంది. ఫస్ట్ ఈ కేసుల గురించి మాట్లాడుకొని పరువు నష్టం కేసుల గురించి, తర్వాత ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే కేటీఆర్ గారు అన్నట్టు పరువు దచ్చ దావా వేస్తే మొదటగా వేయాల్సింది కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద వేయాలి, జగ్గారెడ్డి మీద వేయాలి.